దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయండి. ఆగస్టు 4 అమావాస్య రోజున కుంభరాశి వారు ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కుంభరాశి వారు ఏ 5 వస్తువులను ఇంటికి తీసుకొని వస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమావాస్యలోపు కూడా మనం ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనదని పండితులు చెప్పడం జరుగుతుంది. మీరు గనక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్నట్లయితే అదృష్టం, ఐశ్వర్యం అనేది తప్పకుండా కలుగుతుంది. అమావాస్య రోజున మనం చెప్పుకున్నట్లు ఈ వస్తువులతో కొన్ని పరిహారాలు చేస్తే గనుక అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావలసినంత సంపదను కూడా మీ సొంతం చేస్తుంది. ఇక మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులను గనక చూసుకున్నట్లయితే మొదటిది రాళ్ల ఉప్పు ప్యాకెట్ ని కొని ఇంటికి తీసుకొస్తే కనుక మీకు మంచి జరుగుతుంది. ఇది తెచ్చుకున్న తర్వాత దీంతో ఒక పరిహారం అనేది మనం చేయవలసి ఉంటుంది. ఈ రాళ్ల ఉప్పుని ఒక బౌల్లో పోసి అందులో 5 యాలకులను వేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు, కుంకుమ వేసి ఆ బౌల్ని బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి ఎప్పుడూ కూడా లోటు రాదు. కాబట్టి తప్పకుండా కుంభరాశి వారు ఈ పరిహారం చేయండి. ఇక రెండవ వస్తువు చూసుకున్నట్లయితే గనుక బెల్లం. తప్పనిసరిగా ఈ రోజున బెల్లాన్ని కుంభరాశి వారు ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య రోజున లక్ష్మీదేవికి దీపం పెట్టండి. బెల్లంతో పాయసం చేసి ఆమెకు ప్రసాదంగా పెట్టండి. ఇలా చేయటం వల్ల జాతక రీత్యా ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. గ్రహాల స్థితి అనుకూలంగా లేక బాధపడే వాళ్ళు, సర్ప దోషాలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక మూడవ వస్తువు చూసుకున్నట్లయితే కనుక పసుపు. ఖచ్చితంగా ఇంటికి కొని తీసుకొచ్చుకోండి. పసుపుని ఇలా తెచ్చుకున్నట్లయితే మీకు చాలా మంచి ఫలితం వస్తుంది. ఆ రోజున పసుపుతో అమ్మవారిని పూజిస్తే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి. ఇక బెల్లం తెచ్చుకోలేని వాళ్ళు పంచదారను కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక నాలుగవ వస్తువు చూసుకున్నట్లయితే యాలకులు. అమావాస్య రోజున యాలకులను ఇంటికి ఎవరైతే తెచ్చుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యాలకులను పూజ గదిలో ఉంచి పూజ చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న సభ్యులందరూ ఒక్కొక్క యాలకులను బయటకు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తే కనుక మీకు ధనపరంగా వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక చివరి వస్తువు, 5వ వస్తువు ఏంటంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలను కూడా ఇంటికి తీసుకుని రావాలి. ఈ నల్ల గవ్వలను పూజలో పెట్టి మీరు కనుక పూజించి వాటిని అనంతరం మన ఇంట్లో కట్టుకుంటే మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉండే అనేక రకాల బాధలు, సమస్యల నుంచి కుంభరాశి వారు మీరు బయటపడగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఏ 5 వస్తువులను కుంభరాశి వారు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజున ఇంటికి తీసుకువస్తే మనం చెప్పుకున్నట్లుగా పరిహారం కనుక చేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.